నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఏపీలో పొత్తుల చిత్రం ఓ కొలిక్కొచ్చింది. బీజేపీ సంగతి తేలకపోయినా టీడీపీ జనసేన మధ్య పొత్తు ఖరారైంది. కానీ తెలంగాణలో మాత్రం ఈ మూడు పార్టీల స్టాండ్ ఏంటనేది తేలాల్సింది. టీడీపీ తెలంగాణ ఎన్నికల్లో బరిలోకి దిగుతుందని, కొన్ని సీట్లలో పోటీ ఖాయమన్న వాదన వినిపించింది. ఎన్ని సీట్లు అనేది తేలలేదు. జనసేన ఇప్పటికే కొన్ని స్థానాల లిస్ట్ ఈసీకి ఇచ్చేసింది. కానీ తర్వాత బీజేపీ నేతలు పవన్ ను కలవడంతో నెక్స్ట్ ఏంటి అనేది తేలాలి. ఇక బీజేపీ సంగతి సరే అధికారం ఖాయమన్న ధీమా నుంచి గట్టి పోటీ ఇస్తామన్న దాకా వచ్చిన కమలనాథులు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారో చూడాలి. ఇంతవరకు ఏపీలో పొత్తు తెలంగాణలో రిపీట్ అవుతుందా? బీజేపీ ప్రతిపాదనపై పవన్ ఎలా స్పందిస్తారు? ఏపీలో పొత్తు ఖరారు చేసుకున్న టీడీపీ జనసేన పార్టీలు తెలంగాణలోనూ కలిసి బరిలోకి దిగుతాయా లేదా అన్న చర్చ జరుగుతోంది. బీజేపీ అయితే తన వంతుగా పవన్ వద్ద ప్రతిపాదనలు పెట్టింది. వీటిపై జనసేనాని నిర్ణయం ఏంటనేది కూడా తేలాల్సింది. ఏపీలో టీడీపీ జనసేన పొత్తులో ఉండడంతో బీజేపీని కూడా కలుపుకుని ఈ మూడు పార్టీలు తెలంగాణ ఎన్నికల బరిలో నిలుస్తాయని ప్రచారం జరుగుతోంది. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ కె లక్ష్మణ్ చర్చలు జరిపారు. ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని పవన్ కళ్యాణ్ కోరినట్టు తెలుస్తోంది. అయితే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన నేతలు పవన్ కళ్యాణ్పై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో జనసేన బరిలో నిలిచే అవకాశం ఉంది. అయితే పొత్తులపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు చంద్రబాబుతో ములాఖత్ తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించాలని టీటీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్ భావిస్తున్నారు. పోటీలో ఉండాలని టీటీడీపీ నేతలు నిర్ణయించారు. చంద్రబాబు నిర్ణయం తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉందని విశ్లేషకులంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి పోటీ చాలా గట్టిగానే ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. అయితే ప్రధాన పోటీ మూడు పార్టీల నడుమే అయినా మిగతా పార్టీలు కూడా బరిలో నిలుస్తూ ఉండడం ఇప్పుడు పెద్ద పార్టీలను కూడా టెన్షన్ పెట్టే అంశం. అలా టెన్షన్ పెట్టడమే కాదు, సత్తా చాటేందుకు సిద్ధమంటూ బరిలోకి దిగుతానంటోంది టీడీపీ. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 87 స్థానాల్లో బరిలోకి దిగేందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని చెబుతోంది. తెలంగాణ ఎన్నికల గురించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును ములాఖత్లో కలిసి మాట్లాడినట్టు ఇక్కడి నేతలు చెబుతున్నారు. అయితే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన జనసేనతో కలిసి ముందుకెళ్లాలా లేదా ఒంటరిగానే వెళ్లాలా అన్నది త్వరలోనే స్పష్టం చేస్తామనేది టీడీపీ మాట. చంద్రబాబు ఆమోదించిన వెంటనే అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామంటోంది టీడీపీ. అభ్యర్థుల పేర్లతో పాటు మేనిఫెస్టో కూడా అప్పుడే విడుదల చేస్తామని చెబుతోంది. టీడీపీ తరపున బాలకృష్ణ ప్రచారం చేస్తారని కూడా అంటున్నారు. తెలంగాణలో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం కూడా ఉంది. ఇటీవల నారా లోకేష్ ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ సమావేశంలో 2 తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఉండడంతో తెలంగాణలో బీజేపీ, టీడీపీ పొత్తులపై చర్చలు ఊపందుకున్నాయి. దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. అయితే టీడీపీకి బలమైన అభ్యర్థులు లేకపోయినా కొన్ని ప్రాంతాల్లో ఓటు బ్యాంకు ఉంది. తెలంగాణలో టీడీపీ ఓట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయనే వాదన వినిపిస్తోంది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఏ పార్టీతో పొత్తు ఉండదని ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్టు తెలిపిన బీజేపీ మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇప్పటికే జనసేనతో చర్చలు జరపడంతో ఆ వైఖరి కాస్త సడలినట్టే కనిపిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 3.5% ఓట్లను సంపాదించుకుంది తెలుగుదేశం పార్టీ. అయితే ఈసారి జరగబోయే ఎన్నికల్లో మెజారిటీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ప్రకటించారు. ఖరారైన వారిలో సగం మందితో చంద్రబాబు ఇప్పటికే మాట్లాడారని కూడా అంటున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జైల్లో ఉండటంతో అభ్యర్థుల ఖరారుపై తుది నిర్ణయానికి జాప్యం జరుగుతుందని చెబుతున్నారు. చంద్రబాబు సిగ్నల్ అనంతరం టీడీపీ అభ్యర్థులను ప్రకటించేందుకు టీటీడీపీ రాష్ట్ర నాయకత్వం సిద్ధంగా ఉందనే అభిప్రాయాలున్నాయి. చంద్రబాబు జైల్లో ఉండడం, తెలంగాణ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో తెలంగాణ టీడీపీ నేతల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. అటు పోటీపై, ఇటు పొత్తులపై పార్టీ అధిష్టానం నుండి సరైన స్పష్టత లేకపోవడంతో టీటీడీపీ నేతలకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందన్న సమాచారం. కాగా చంద్రబాబు జైల్లో ఉండడం వల్ల పార్టీ కార్యక్రమాలు, ఎన్నికల కసరత్తుపై బాలకృష్ణ బాధ్యతలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ నేతలు కూడా బాలకృష్ణపైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే బాలకృష్ణను తెలంగాణ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా ఉంచి ప్రచారం చేయిస్తే పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నేతలు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఆంధ్రాలో పోటీపైనే ఎక్కువగా గురిపెట్టుకున్న జనసేన పార్టీ అక్కడ టీడీపీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించింది. అయితే అంతకంటే ముందు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఇప్పుడు తెలంగాణలో జనసేన పొత్తుకు బీజేపీ నేతలు ముందుకొచ్చారు.
తెలంగాణ కీలక నేతలుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, లక్ష్మణ్లతో పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన చర్చల అనంతరం బీజేపీతో పొత్తు ఉంటుందా, ఈ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తామా లేదా అనే విషయాన్ని పెండింగ్లో పెట్టారు పవన్ కళ్యాణ్. దీనిపై త్వరలోనే స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని వారితో చెప్పారు. తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్తో జనసేన అధ్యక్షుడితో జరిగినటువంటి భేటీలో గత ఎన్నికల ప్రస్తావన కూడా వచ్చింది. 2014లో టీడీపీ, బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం జనసేన కృషి చేసిందని, నాడు బీజేపీ నేతల కోరిక మేరకే గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయలేదని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. అయితే గత 10 ఏళ్లుగా జనసేన పార్టీని 2 తెలుగు రాష్ట్రాల్లో కాపాడుకుంటూ వస్తున్న పవన్ కళ్యాణ్ తమ పార్టీకి తెలంగాణలో కనీసం 30 స్థానాల్లో పోటీ చేయకపోతే కార్యకర్తలు, నాయకుల స్థైర్యం దెబ్బతింటుందనే విషయాన్ని బీజేపీ నేతల దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకపోతే తెలంగాణలో పార్టీ ఎదుగుదలను చేజేతులా అడ్డుకున్నట్టే అవుతుందని పవన్ కు తెలంగాణ జనసేన నేతలు స్పష్టం చేశారు. నాయకుల అభిప్రాయాలు తెలుసుకున్న ఆయన నిర్ణయం తీసుకోవడానికి కాస్త సమయం అవసరమని చెప్పారని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తే జనసేన నాయకులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 8 స్థానాలు అడిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. శేర్లింగంపల్లి, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, ఉప్పల్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, ఎల్బీ నగర్ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగాలని భావిస్తున్నారు. తెలంగాణలో పోటీకి సంబంధించి టీడీపీ కొంత కసరత్తు చేసిన మాట నిజం. అయితే పూర్తి కార్యాచరణ, క్లారిటీపైన అయోమయం నెలకొంది. అసలు తెలంగాణలో పోటీ గురించి చంద్రబాబు ఏం ఆలోచిస్తున్నారనేది తేలాలి. టీడీపీ బరిలోకి గనక దిగితే బెటరా, ఒకవేళ పోటీ చేయకుండా ఉంటే పరిస్థితి ఏంటి అన్న అంశాలపై చర్చ నడుస్తోంది. తెలంగాణ టీడీపీలో కొద్ది రోజులుగా ఎన్నికలకు సంబంధించిన వర్క్ అయితే జరుగుతోంది. ఎన్నికల్లో పోటీపై ఇక్కడ నేతలు కాస్త హడావిడి చేస్తున్నారు. ఏకంగా పోటీ చేసే ఆసక్తి ఉన్నవారి నుంచి అప్లికేషన్లు కూడా తీసుకున్నారు. 60 సీట్లకు పోటీ అని ఓసారి, 80 పైగా సీట్లలో బరిలో ఉంటామని మరోసారి, మొత్తం సీట్లకు అభ్యర్థులున్నారని ఇంకోసారి ప్రకటనలొస్తున్నాయి. కానీ అసలు దేనికైనా చంద్రబాబు ఆమోదముద్ర వేశారా లేదా అనేదే తేలడం లేదు. తెలంగాణ టీడీపీకి మరొక యోచన కూడా ఉంది. పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో మాత్రమే పోటీ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఆ విషయంలో అధినేత చంద్రబాబు నిర్ణయం ఏంటో తెలుసుకుని దానికి అనుగుణంగా ముందడుగు వేయాలని భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను బరిలోకి దించితే ఎలా ఉంటుందనే విషయంపైన పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ పూర్తి కావడంతో వాళ్లల్లో బలమైన నేతలను గుర్తించారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు, అభ్యర్థుల ఎంపిక, ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి అనే విషయంపై చంద్రబాబు వద్ద క్లారిటీ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ క్లారిటీ ఏంటో త్వరగా తీసుకోవాలని కోరుతున్నారు కార్యకర్తలు. ఏపీలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయబోతున్న తరుణంలో తెలంగాణలో పొత్తుల విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయంపైన చంద్రబాబు దగ్గర క్లారిటీ తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే బీజేపీ, జనసేన తెలంగాణలో పొత్తు పెట్టుకుంటాయని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ టీడీపీ, జనసేనతో జతకలిస్తే పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు కోరాలి, లేక ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయాలా అనే విషయంపైన చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి ఏపీలో రాజకీయ వేడి రగులుతున్న పరిస్థితుల్లో తెలంగాణపై టీడీపీ అధిష్టానం గట్టిగా ఫోకస్ పెట్టే పరిస్థితి లేదు. దీంతో తెలంగాణలో పోటీపై ఇక్కడి నేతలు తర్జన భర్జన పడుతున్నారు. తెలుగుదేశం పోటీలో ఉంటుందనుకుంటే టీడీపీ పోటీ ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం అనే ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. టీడీపీ, జనసేనల మధ్య తెలంగాణలోనూ పొత్తుంటుందా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. ఇటీవలే ఏపీలో పొత్తులపై పవన్ కళ్యాణ్ స్పష్టమైన ప్రకటన చేశారు. అలాగే తెలంగాణలో కూడా టీడీపీ, జనసేన మధ్య పొత్తు దాదాపుగా కుదిరినట్టే అన్న అంచనాలు ఉన్నాయి. కానీ ఇవి నిజమేనా అంటే అవును అని ఎవ్వరూ గట్టిగా చెప్పలేని పరిస్థితే. ఏపీలో ఇంతవరకు సీట్ల సర్దుబాటు మీద చర్చ జరగలేదు. ఈ విషయంలో అక్కడ విభేదాలొస్తాయనే వాదన కూడా ఉంది. ఏపీలోనే ఇలాంటి పరిస్థితులుంటే ఇక తెలంగాణలో పొత్తు, సీట్ల సర్దుబాటు కుదిరేనా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. జనసేన ఇప్పటికే తెలంగాణలో 32 సీట్లు పోటీ చేస్తామని చెప్పడంతో పాటు ఆయా స్థానాల జాబితాను ప్రకటించేసింది. తెలంగాణలో పొత్తు విషయమై త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో చర్చలు జరుగుతాయని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ విషయంలో వారికి క్లారిటీ ఉందా లేక ఊరికే చెప్తున్నారా అనేది కూడా అనుమానంగానే ఉంది. మొత్తం మీద తెలంగాణలో ఈ 2 పార్టీల పొత్తుపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక తెలంగాణలో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం కూడా ఉంది. నారా లోకేష్ ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయిన సమయంలో 2 తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఉండడంతో తెలంగాణలో బీజేపీ, టీడీపీ పొత్తులపై చర్చలు ఊపందుకున్నాయి. కానీ పొత్తులపై ఇప్పటివరకు ఏ పార్టీ కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య
ముక్కోణపు పోటీ తప్పదని అంచనా వేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఉత్తర తెలంగాణలో బీజేపీ ప్రాబల్యం ఉండగా దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పటిష్టంగా కనిపిస్తోంది. త్రిముఖ పోటీ ఉన్న చోట్ల మిగిలిన పార్టీలకు పోలయ్యే ఓట్లే విజేతలు నిర్ణయించే పరిస్థితి నెలకొంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలమైన అభ్యర్థులు లేకపోయినా కొన్ని ప్రాంతాల్లో ఓటు బ్యాంకు ఉంది. జీహెచ్ఎంసీ, ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. వీళ్లలో ఎక్కువ మంది ఆంధ్ర సెటిలర్లే. కొన్నేళ్ల నుంచి వీరు టీడీపీకి బలమైన ఓటు బ్యాంక్గా ఉన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ బలంగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో కూడా టీడీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు 3,000 నుంచి 5,000 ఓట్లు తెచ్చుకున్నారు. టీడీపీ అభిమానులు చాలా వరకు ఇప్పుడు బీఆర్ఎస్ వైపు వెళ్లిపోయినా ఇంకా కొంతమంది అదే పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో జనసేన, టీడీపీ పోటీ చేసే అంశంపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ను హైదరాబాద్లోని జనసేన కార్యాలయంలో ఆ పార్టీ తెలంగాణ నేతలు కలిశారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. 2018 ఎన్నికల్లో రాజకీయ గందరగోళానికి తావివ్వరాదన్న తమ అభిప్రాయాన్ని గౌరవించి పోటీకి పట్టుబట్టలేదని, బీజేపీ విన్నపం మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల పోటీ నుంచి కూడా తప్పుకున్నామని చెప్పారు. ఈసారి మాత్రం పోటీ చేయాల్సిందేనని చెప్పారు. ఈసారి పోటీ చేయకపోతే తెలంగాణలో పార్టీ ఎదుగుదలను చేతులారా అడ్డుకున్నట్టవుతుందని అంటున్నారు. క్యాడర్ నిరుత్సాహానికి గురవుతారని, భవిష్యత్తులో బలంగా వెళ్లడం కష్టమవుతుందనే అభిప్రాయాలు కూడా వచ్చాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తాను కూడా అర్థం చేసుకోగలనని పవన్ అన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. తన మీద ఒత్తిడి ఉన్నమాట వాస్తవమని, అయితే క్యాడర్ అభిప్రాయాలు కూడా గౌరవిస్తానని చెప్పినట్టు అంటున్నారు. మరి జనసేనాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది తేలాల్సి ఉంది. బీజేపీ తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. మరోవైపు జనసేన పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమైంది. 12 అసెంబ్లీ స్థానాలు కేటాయించేందుకు బీజేపీ సిద్ధమైనట్టు సమాచారం. దీంతో రాబోయే తెలంగాణ ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జోరందుకుంది. మరోవైపు చూస్తే తెలంగాణ టీడీపీ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. తమ పార్టీ తరపున టికెట్ల కోసం దరఖాస్తులు స్వీకరించినా అభ్యర్థులు మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఏ క్షణమైనా బీజేపీతో పొత్తు కుదురుతుందని, ఆ పొత్తులో భాగంగా బీజేపీ కేటాయించే సీట్లలో అభ్యర్థులను ప్రకటించవచ్చని టీడీపీ ఎదురుచూస్తోంది. కానీ టీడీపీని కలుపుకుని వెళ్లేందుకు బీజేపీ ఏమాత్రం ఇష్టపడడం లేదని అంటున్నారు. జనసేనతో బీజేపీ పొత్తు విషయంపై కూడా అధికారిక ప్రకటన రాలేదు. దీనిపై పవన్ కళ్యాణ్ నుంచి ఏదైనా ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. టీడీపీని కాదని జనసేనకు బీజేపీ ప్రాధాన్యమిస్తోంది. ఏపీలో ఉన్న స్టాండే ఇక్కడా ఉంటుందనే సంకేతాలిస్తోంది. అక్కడ కూడా పొత్తుపై బీజేపీ స్పందించిన సంగతి ఇక్కడి కాషాయ నేతలు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి 3 పార్టీల వ్యూహాలు తెలంగాణలో పెద్ద పజిల్ను తలపిస్తున్నాయి. బీజేపీ తెలంగాణ ఎన్నికల కోసం చాన్నాళ్లుగా కసరత్తు చేస్తోంది. ఆ పార్టీకి ఇక్కడ చాలా పెద్ద లక్ష్యాలున్నాయి. 52 మంది అభ్యర్థులతో ఉన్న బీజేపీ తొలి జాబితాలో టీడీపీకి బలమున్న స్థానాలు ఎక్కువగా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. దీన్ని బట్టి చూస్తే టీడీపీతో పొత్తుకు బీజేపీ సిద్ధంగా లేదు అనే విషయం అర్థమవుతుందని అంటున్నారు. అయితే ఎన్నికలకు ఇంకా నెల రోజులకు పైగా సమయం ఉంది. పొత్తు కుదరకూడదని, కుదిరితే జాబితాలు మారకూడదనేమీ రూల్ లేదనే వాదన కూడా గట్టిగానే వినిపిస్తోంది. చంద్రబాబు అరెస్టు ఏపీ రాజకీయ పరిణామాలతో పాటు తెలంగాణ పరిణామాలను కూడా కొంత ప్రభావితం చేసే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా టీడీపీ వైఖరిలో ఇటీవలే మార్పు వచ్చిందనే చర్చ కూడా నడుస్తోంది. ఈ విషయంలో జనసేన, బీజేపీ ఏం ఆలోచిస్తున్నాయనేది కూడా వేచి చూడాలి. చంద్రబాబు అరెస్టు తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాల విషయంలో బీఆర్ఎస్ పార్టీ వైఖరిపై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. హైదరాబాద్తో పాటు తెలంగాణలో స్థిరపడిన సెటిలర్ల ఓట్లు ప్రభావం చూపుతాయని బీఆర్ఎస్ నేతలు కూడా కొంత ఆలోచనలో పడ్డారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు సెటిలర్ల ఓట్ల రూపంలో ప్రతికూలత ఎదురవుతుందనే వాదనల్ని ఆ పార్టీ లైట్ తీసుకుంది. 2014 ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ ఒంటరిగా పోటీ చేసిందని, ఆ సమయంలో సెటిలర్ల ఓట్లేవీ తమకు రాలేదని బీఆర్ఎస్ గుర్తు చేస్తోంది. 2018 ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసిందని, అప్పుడు కూడా సెటిలర్ల ఓట్లు తమకు పడలేదని చెబుతున్నారు. హైదరాబాద్లో ఉన్న 30 లక్షల మంది సెటిలర్లలో ఎంతమంది టీడీపీ అనుకూల వర్గం వారు ఉంటారనే వాదన కూడా బీఆర్ఎస్ లేవనెత్తుతోంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఓటు బ్యాంకు గంపగుత్తగా బీఆర్ఎస్ వైపు మళ్లిందని, అక్కడ జాగ్రత్తగా వ్యూహాలు రచించాలనే వాదన కూడా ఉంది. తెలంగాణలో టీడీపీ అసలు పోటీ చేయడమా లేక ఏదైనా పార్టీకి మద్దతు ఇవ్వడమా అనే విషయంలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తే అది కాంగ్రెస్ ఓటు బ్యాంకు గండిపడుతుందని, అనూహ్యంగా బీఆర్ఎస్కు మేలు జరుగుతుందనే అంచనాలో ఉంది. అంతేకాకుండా బీజేపీ ఎన్నికల్లో జనసేన టీడీపీ మద్దతును పరోక్షంగా కోరుతుందని కూడా అంటున్నారు. తెలంగాణలో టీడీపీ వ్యూహంపై రకరకాల ప్రతిపాదనలు ఇప్పటికే చర్చలోకొచ్చాయి. వీటిలో ఏ ఆప్షన్ ఎంచుకోవాలనేది టీడీపీకి $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఎవరికీ మద్దతివ్వకుండా, పోటీ చేయకుండా సైలెంట్గా ఉంటే కాంగ్రెస్కు లబ్ధి కలుగుతుందని అంచనా వేస్తోంది. ఈ విషయంలో టీడీపీ అధిష్టానం ఏ నిర్ణయం ప్రకటించడం లేదు. కానీ తెలంగాణ టీడీపీ మాత్రం ఎన్నికల్లో పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది. చివరకు ఏమవుతుంది అనేది చూడాల్సి ఉంది. మరోవైపు తెలంగాణలో తమ సత్తా చాటాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. తెలంగాణలో కాషాయ పార్టీకి వచ్చిన ఊపు కాస్త తగ్గినా తమ బలమేంటో చూపిస్తామంటున్నారు కమల్నాథులు. మొదటి జాబితాలో 52 మందికి అవకాశం కల్పించగా ఇందులో 8 ఎస్సీ, 6 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక తొలి జాబితాలోనే పార్టీ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 4 ఎంపీల్లో 3 అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపుతోంది. ప్రకటించింది 52 స్థానాలే అయినా అభ్యర్థులు మాత్రం 51 మందే. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈట్ల రాజేందర్ 2 చోట్ల పోటీ చేయబోతున్నారు. ఈట్ల రాజేందర్ గజ్వేల్లో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్పై పోటీ చేసి అమీతుమీ తేల్చుకోనున్నారు. మునుగోడు ఉప ఎన్నికల ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజకీయ చర్చను లేవనెత్తిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు మొదటి జాబితాలో లేకపోవడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ తరపున ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే 2 ఎంపీలు బరిలోకి దిగుతున్నారు. కోరుట్ల నుంచి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, కరీంనగర్ నుంచి అక్కడి ఎంపీ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పోటీ చేయబోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఎస్టీ రిజర్వ్డ్ స్థానం బోధ్ నుంచి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేరు కూడా తొలి జాబితాలో లేదు. ఆయన అంబర్పేట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత విడుదలయ్యే జాబితాల్లో ఆయన పేరుంటుందా? కిషన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా, లేక దూరంగా ఉంటారా అన్నది తేలాల్సిన అంశం. వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి ఓటమి పాలై ఆ మరుసటి ఏడాది 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసి గెలిచిన 3లో ఇప్పుడు 2 మళ్లీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, సోయం బాపురావు 3 ఎమ్మెల్యేలుగా ఓటమి పాలై ఆ తర్వాత ఎంపీలుగా గెలిచిన వారే. ఒక్క ధర్మపురి అరవింద్ మాత్రమే ఇంతకు ముందు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం లేకుండా పోటీ చేసిన తొలిసారే ఎంపీగా విజయం సాధించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో సంబంధం లేకుండా సొంతంగా బరిలోకి దిగేందుకు జనసేన ముందుగానే సీట్లు ప్రకటించింది. పలు సీట్లను ప్రకటించి అక్కడ తాము పోటీ చేయబోతున్నట్టు అనౌన్స్ చేసింది. అయితే ఏపీలో తమకు మిత్రపక్షంగా ఉన్న జనసేనను తెలంగాణలో పోటీ నుంచి తప్పించి తమకు మద్దతిచ్చే విధంగా ఒప్పించాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. అయితే తెలంగాణలో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలనే ప్రతిపాదనను జనసేన బీజేపీ ముందుంచినట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చే విషయంలో పవన్ కళ్యాణ్ సుముఖంగా లేరని, పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇదే విషయాన్ని బీజేపీ నేతలకు స్పష్టమైన సంకేతాలిచ్చినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కిషన్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు పవన్తో జరిపిన చర్చల సారాంశాన్ని పార్టీ అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. జనసేనతో పొత్తుకు బీజేపీ కలిసొస్తే 30 అసెంబ్లీ సీట్లు డిమాండ్ చేయాలన్న యోచనలో జనసేనాని ఉన్నట్టు చెబుతున్నారు. తనను కలిసిన బీజేపీ నేతలకు పొత్తులు, సీట్ల కేటాయింపుకు సంబంధించి పవన్ కళ్యాణ్ పరోక్ష సంకేతాలివ్వడంతో ఈ పొత్తు వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది. జనసేన అడిగే నియోజకవర్గాల్లో సగానికి పైగా సెగ్మెంట్లు జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పరిధిలోనే ఉండడంతో బీజేపీ కాస్త ఆలోచనలో పడిందనే మాట కూడా వినిపిస్తోంది. నిజానికి 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏపీతో పాటు తెలంగాణలోనూ కలిసే పోటీకి దిగింది. మధ్యలో 2019లో తేడాలొచ్చాయి. మరి ఇప్పుడు ఏపీలో టీడీపీ, జనసేన మధ్య పొత్తు పొడిచినా బీజేపీ సంగతి తేలలేదు. తెలంగాణలో టీడీపీ, జనసేన ప్రభావం పెద్దగా లేకపోవడం, కొంతకాలంగా క్రియాశీలకంగా పనిచేయకపోవడంతో ఆ 2 పార్టీలు తేల్చుకోలేకపోతున్నాయి. కానీ తెలంగాణ బీజేపీ పరిస్థితి భిన్నంగా ఉంది. ఆ పార్టీ కొన్నాళ్ల క్రితం తెలంగాణలో అధికారంలోకి వచ్చేస్తున్నామన్న హడావిడి చేసింది. కానీ మునుగోడు ఉప ఎన్నికల తర్వాత కాషాయ పార్టీ ఊపు తగ్గిపోయింది. దీనికి తోడు కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ బలం పెరిగిందనే చర్చ జరుగుతోంది. అయితే ఎన్నికల్లో గట్టిగా పోరాడి సత్తా చాటడం అత్యవసరమని బీజేపీ భావిస్తోంది. మరి ఆ పార్టీ పొత్తుపై ఎలాంటి ప్రతిపాదనలతో ముందుకొస్తుంది?
దీనికి జనసేన, టీడీపీ ఎలా స్పందిస్తాయనేది కీలకం. పొత్తు విషయంలో చర్చలు మొదలయ్యాయా లేదా అనేది సందిగ్ధంలో ఉంది. పవన్ కళ్యాణ్ను టీబీజేపీ నేతలు కలిసినా ఏం మాట్లాడారు అనేది అధికారికంగా బయటకు రాలేదు. కేవలం ఊహాగానాలు, ప్రచారాలే తప్ప ఏ పార్టీల మధ్య పొత్తు చర్చలు నిజంగా జరిగాయని ఎవ్వరూ ధృవీకరించడం లేదు. మరోవైపు తెలంగాణలో ఎన్నికలు తరుముకొస్తున్నాయి. మరి తక్కువ సమయంలో పొత్తు కుదుర్చుకోవడం, సమన్వయంతో పనిచేయడం కుదురుతుందా లేదా అనేది చర్చనీయాంశం. 3 పార్టీల మధ్య పొత్తుంటే ఎలా ఉంటుంది? ఏవో 2 పార్టీలే పొత్తు పెట్టుకుంటే పరిస్థితేంటి? 3 పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తే సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ అన్ని అంశాలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.